సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నా పేరు కల్పనా బండారు. ఎద్దనపూడి సులోచనారే రాణి రచించిన ప్రియసఖి రెండవ భాగం. ఓ గాడ్, అతను తగ్గు స్వరంతో అని చేతి వాచి చూసుకున్నాడు. ఇప్పుడు 6 కావస్తోంది. రేపు ఉదయం 6 గంటలకు వెళ్తావు అంటే 12 గంటల వ్యవధి ఉందన్నమాట. ఈ టైంలోనే నేను నీతో మాట్లాడాలి, రాధికని చూపించాలి. ఈ 2 చాలా ముఖ్యం. రాధిక హాస్టల్లో ఉంది కదా? అవును, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎంతసేపు పడుతుంది? ఎంత? ఒక అరగంటలో వచ్చేస్తాను. వార్డెన్కి ఫోన్ చేస్తాను. అతను వెళ్ళి గదిలోనే ఉన్న ఫోన్ తీసి నంబర్ డయల్ చేశాడు. అతను ఫోన్ చేస్తుంటే సుచరిత గది పరిశీలించసాగింది. గోడకి 2 ఫోటోలున్నాయి. కుడి చివర అల్మారాలో 2 బొమ్మలున్నాయి. ఒకటి కిడ్డీ చేరు, ఇంకోటి లంబాడి వనిత, ఇంకోటి కూర్చొని ఉన్న కోతి బొమ్మ. ఆ గది పసి మనసు లేత యవ్వనం కలయికగా కనిపిస్తోంది. చిన్నప్పుడు ఆ కోతి బొమ్మ మూతి చూసి రాధిక పకపకా నవ్వటం చెవుల్లో మారుమూగుతోంది. సుచరిత ఎందుకో తెలియటం లేదు. ఈ గదిలో నిలబడితే ఏదో దిగులు ముంచుకు వస్తోంది. ఏమిటి దానికి కారణం? ఎదురుగా నవ్వుతున్న రేణుక, తల్లి లేని రాధిక. హేమంత్ మాట్లాడుతున్నాడు. హలో, రాధిక లేదా? ఎక్కడికి వెళ్ళింది? రాగానే రెడీగా ఉండమని చెప్పండి, నేను వస్తున్నాను. అతను ఫోన్ పెట్టేశాడు. అతని ముఖంలో నవ్వు హుషారు మాయమైనాయి. 1 నిమిషం అతను అంత క్రితం తన రాకతో అమిత ఆనందం కలగజేసిన సుచరితని, తను నిలబడిన ఆ గదిని సర్వస్వం మర్చిపోయి దీర్ఘాలోచనలోకి వెళ్ళినట్టుగా పెదవి మునిపంటితో నమలుతూ నిలబడిపోయాడు. హేమంత్, సుచరిత పిలిచింది. అతను ఉలిక్కి పడినట్లుగా తిరిగి చూశాడు. వెంటనే అతని ముఖంలోకి వెన్నెల వెలుగు లాంటి చిరునవ్వు వచ్చేసింది. రాధిక లేదుట, బజారు వెళ్ళిందిట అన్నాడు. మనమే అక్కడికి వెళ్దాం. ఓహో, నేను వెళ్ళి తీసుకువస్తాను. ఈ లోపల నువ్వు స్నానం చెయ్యి. కానీ హేమంత్ ఆమె మాటని పూర్తి చేయనీలేదతను. నేను రాధికని తీసుకొస్తాను. హాస్టల్కి వెళ్తే అరగంట కంటే వీలు కాదు. ఇక్కడైతే నీతో నేను తను చాలాసేపు గడపవచ్చు. అసలు నువ్వు తనతో చాలా మాట్లాడాలి. ఏమిటి? నేను వస్తాగా చెబుతాను. అతను టైం చూసుకున్నాడు. టైం వేస్ట్ కావటం నాకు ఇష్టం లేదు. త్వరగా వచ్చేస్తాను. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. కానీ వెళ్ళకపోతే రాధికని మిస్ అవుతావు. అది నాకు ఇష్టం లేదు. 7:30 దాటితే హాస్టల్కి ఎవరిని రానియరు. అతను ద్వైధీభావంతో ఉన్నట్టుగా అతని ముఖమే చెబుతుంది. జస్ట్ అరగంట. నువ్వు స్నానం చేసి వచ్చే లోపల వచ్చేస్తాను. త్వరగా వచ్చేస్తాను అతను అంటూనే మెట్లు దిగి వెళ్తుంటే పై మెట్టు మీదికి వచ్చి నిలబడిన సుచరిత పిలిచింది. ఓయ్, ఏమిటి? అతను వెనక్కి తిరిగాడు. జాగ్రత్త, బాగా వానగా ఉంది. నీ కార్ని ర్యాష్గా డ్రైవ్ చేసే అలవాటు ఉంది. ఈసారి సుచరిత కంఠం సీరియస్గా ఉంది. అతను క్షణం చూశాడు. హౌ నైస్ అన్నాడు. సుచరిత నవ్వింది. సిల్లీగా కాదు నేను చెప్పడం. ఈ 8 సంవత్సరాలలో కొన్ని 100 సార్లు వానపడి ఉంటుంది. నువ్వు కారు డ్రైవ్ చేసి ఉంటావు. ఏమిటో నిన్ను చూడగానే అలా వచ్చేసింది. అతను తలూపాడు. ఎప్పుడు వాన వచ్చినా నా చెవుల్లో జాగ్రత్త హేమంత్ అనే హెచ్చరిక వినిపిస్తుంది. ఇప్పుడు స్వయంగా నీ కంఠమే ఆ మాటలు అంటోంది. సుచరిత 1 నిమిషం అలాగే చూస్తూ నిలబడింది. అతను చూశాడు. మరుక్షణం గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతని నడకలో తొందర. మళ్ళా ఎంత తొందరగా ఇక్కడికి చేరుకుంటానా అన్నట్లుగా ఉంది. సుచరిత అలాగే నిలబడింది. తర్వాత వచ్చి మంచం మీద కూర్చుంది. దిండుకి చేరగిలబడి తల వెనక్కి ఆనించుకుంది. ఆ దిల్లకి అతను గలీబులు ఎక్కించడం పక్క సర్దడం గుర్తుకు వచ్చింది. వెంటనే ఒడిలోకి తీసుకుని వేళ్లతో అంచులని సరిచేసింది. కిటికీలో నుంచి వాన శబ్దం వినిపిస్తోంది. కారు వెళ్లిన ధ్వని వినవచ్చింది. మళ్ళా అతని రాక కోసం వేచి చూడటం ఎంత విచిత్రం! అతని ఇంటికి వచ్చి కూడా అతని రాక కోసం ఎదురు చూడటం. ఎక్కడున్నా ఈ పరిస్థితి మారదా ఏమిటి? తనకి తెలుస్తూనే ఉంది. అతనికి తనని వదిలి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. అతను వెళ్ళకపోతే రాధికని చూడటం అవదు.
7:30 దాటితే వార్డెన్ హాస్టల్ తోటి అమ్మాయిల్ని ఒంటరిగా బయటకి రానియదట, వచ్చి తీసుకెళ్లాలట. సుచరితకి హేమంత్ క్షణం క్రితం అన్న మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎప్పుడు వాన వచ్చినా చెవుల్లో నీ కంఠమే హెచ్చరికగా వినిపిస్తుంది. సుచరిత మనసులో జ్ఞాపకాల తెరలు కదులుతున్నాయి. అతనితో పరిచయం ఈ రోజా, నిన్నటిదా? 16 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారిద్దరూ. తను BA చదువుతుంది, అతను ఆ సంవత్సరమే ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. ఆ మొదటి పరిచయం ఇప్పుడే జరిగినట్లుగా గుర్తుంది. కొన్ని విషయాల్లో జ్ఞాపకాలు ఎందుకంత నిత్య నూతనంగా ఉంటాయి. ఆ రోజు కూడా వాతావరణం ఇలాగే ఉంది. ఆకాశం మబ్బులు కమ్మి చీకట్లు మూసుకువచ్చినట్టుగా. సుచరిత ముఖంలో చిరునవ్వు విచ్చుకుంది. కళ్ళ ముందు ఆ దృశ్యం కదలసాగింది. ఆకాశం మేఘావృతం అయ్యింది. చూస్తుండగానే నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా తరలి వచ్చేస్తున్నాయి. రంగులు మాసిపోయి గోడలకి అక్కడక్కడ సున్నపెళ్లలు ఊడి ఉన్న ఆ ఇంట్లో రయ్యిన వీస్తున్న గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి. బయట నుంచి విసురుగా వచ్చిన గాలి టేబుల్ మీద ఉన్న కాగితాలని ఒక్కసారిగా తనతో లేపి ఇల్లంతా చెల్లా చెదురుగా పడేసి కిటికీలో నుంచి దూసుకొని పారిపోయింది. అబ్బబ్బా, వెదవగాలి! అప్పుడే వంట ఇంట్లోంచి వస్తున్న ఒక 18 సంవత్సరాల అమ్మాయి చెల్లా చెదురవుతున్న కాగితాలని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గబగబా వాటిని ఏరి బొత్తి పెట్టి టేబుల్ మీద ఉంచి బౌండ్ పుస్తకం ఎత్తు పెట్టింది. కిటికీ రెక్కలు ఎడాపెడా కొట్టుకుంటుంటే ఆ శబ్దం వినలేనట్టు చెవులు మూసుకుని పరుగెత్తుకెళ్లి వాటిని మూసేసింది. రివున వీస్తున్న గాలి ధ్వనితో పాటు టప్ టప్ మని పెద్ద పెద్ద చినుకులు రాలుతున్న శబ్దం వినిపించగానే అయ్యయ్యో, డాబా మీద బట్టలు ఆరేశాను, ఆ మాటే మర్చిపోయాను, వెదవ మతిమరుపు నేనును అనుకుంటూ నెత్తిమీద చేత్తో ఒక్కటి కొట్టుకుని వరండాలో ఉన్న చెక్క మెట్ల మీద నుంచి చకచకా పైకి పరిగెత్తింది. సన్నగా నాజుగ్గా పసిమి ఛాయతో బంగారు తీగలా ఉన్న ఆ అమ్మాయి పాదాల వరకు జీరాడే మ్యాక్సీ, దానిమీద లోపలికి టక్ చేసుకున్న గల్ల షర్టు వేసుకుంది. జుట్టు 2 జడలు అల్లి చెవుల పక్కకి మెడకి అంటి పెట్టుకున్నంత పొట్టిగా గట్టిగా కట్టుకుంది. చకచక పైకి పరుగున వచ్చిన అమ్మాయి డాబా మీద వరుసగా తాళ్ల మీద ఆరేసి క్లిప్పులు పెట్టిన బట్టల నుంచి వాటిని లాగేసి బట్టల్ని ఎడాపెడా భుజాల మీద వేసుకోసాగింది. అప్పటికే ఆమె నెత్తి నిండా ఒంటి నిండా వాన చినుకులు రాలుతూ ఆమెని తడిపివేయటానికి చూస్తున్నాయి. వెదవ్వాన, ఇవ్వాలే రావాలి, బట్టలు ఆరనే లేదు, బుద్ధి లేని దాన్ని, అన్నీ తడిపేశాను, కుళ్ళుబోతువాన తిట్టుకుంటూ బట్టలు 2 భుజాలు నిండిపోగా ఇంకా మిగిలిన దుప్పట్లు, కర్టెన్లు, ప్యాంట్లు, షర్ట్లు అన్నీ లొంగ చుట్టి వాటిని పొట్ట కానించుకొని చెక్క మెట్లు దిగి వస్తూ ఉంది. ఇంటి ముందు ఒక మోటార్ సైకిల్ ఆగి ఉంది. చక్కటి క్రాఫ్ట్తో పొడుగరి సుమ అని చూడగానే అనిపిస్తున్న ఒక యువకుడు దాని మీద కూర్చొని ఒక పాదం వరండా అంచుకు మోపి బట్టలతో బుట్టబొమ్మలా పైనుంచి దిగి వస్తున్న ఆ అమ్మాయిని చూస్తూ, రవి ఉన్నాడా అండి అని అడిగాడు. లేడు, విసురుగా అంది. అంటుండగానే కింద మెట్టు మీద పాదం ఆనించటంలో మ్యాక్సీ అంచు అడ్డు పట్టంతో తూలి పడిపోయింది. ఆ అమ్మాయి కెవ్వున అరిచింది. పడిపోతున్నాను అనే షాక్లోంచి తేరుకునే లోపల కింద మెట్టు మీదకి చేతులు ఆంచి బోర్లా పడిపోయి కుక్క పిల్లలా ఉంది. అతను తెల్లపోయి చూస్తున్నాడు. అరెరే, పాపం పడిపోయారు అన్నాడు. ఆ అమ్మాయి అతని వంక కూడా చూడలేదు. పడిపోయానే అన్న భయం, అవతల అపరిచిత వ్యక్తి చూస్తున్నాడే అనే బిడియం ముప్పిరిగొన్నాయి. మెట్ల మీద కింద మీద చెల్లా చెదురుగా పడిపోయిన బట్టల్ని గబగబా తీసుకుని పొట్ట కానించుకుని లోపలికి వచ్చి ధడేళ్ల తలుపులు మూసేసింది. అతనింకా మోటార్ సైకిల్ మీద కూర్చుని స్తంభం చుట్టూ చేయి వేసి వరండా అంచుకి పాదం మోపి చిత్తరువులా అలాగే కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఇంతలో లోపల నుంచి, సుచరిత, ఏమిటే అమ్మా అరుపు, పడ్డావా అంటూ గదిలో మంచం మీద పడుకొని ఉన్న ఒక ముసలామె కేక పెట్టి అడిగింది. ఆవిడ ముఖం చూస్తే బుగ్గలు పీక్కుపోయి కళ్ళ కింద నల్లటి చారలతో చాలా రోజుల నుంచి అనారోగ్యంతో తీసుకుంటున్నట్టు మంచంలో నుంచి లేవలేని మనిషిలా తెలుస్తోంది.
పడలేదులే అత్తయ్య అంది లోపలికి వస్తున్న సుచరిత. ఎవరా వచ్చింది? ఎవరిదో గొంతు వినిపించిందే. ఏమో తెలీదు. అయినా డాక్టర్ నీకేమని చెప్పాడు? ఏమీ పట్టించుకోవద్దని, హాయిగా నిద్రపోమని చెప్పాడా లేదా? రాజత్తయ్య, నీకున్నంత యావా నేనెవ్వరిలోనూ చూడలేదు విసుక్కుంటూ అంది. రవి కోసమా వచ్చింది? ఆవిడ సుచరిత విసుగుని పట్టించుకోకుండా ఆరా తీస్తూ అడిగింది. కాక ఇంకెవరి కోసం? నీకోసం నా కోసం ఇలా గడియ గడియకి ఒకరు వచ్చి అడుగుతారేంటి? దొడ్లో వడియాలున్నాయి, తీసావుటే? ఆవిడ గుర్తు చేసింది. అయ్యయ్యో, అసలు ఆ మాటే మర్చిపోయానత్తయ్య అంటూనే సుచరిత చేతిలో బట్టలు మంచం మీద ఆవిడ కాళ్ళ దగ్గర పడేసి దొడ్లోకి రయ్యమని పరిగెత్తింది. సగ్గుబియ్యం వడియాలు ఇంట్లో అందరికీ ఇష్టం. వేయించి పళ్ళెం నిండా పెట్టినా సరే 10 నిమిషాల్లో కబుర్లు చెప్పుకుంటూ కరకర నమిలేస్తారు. తెల్లవారుజామున లేచి వండి కష్టపడి పెట్టింది. మాయదారి వాన వాటి మీద కూడా పడింది. తీసుకొని వస్తూ, అయ్యో తడిసినాయి అత్తయ్య, పాడైపోతాయో ఏమిటో. అరుగు మీద పెట్టాను, చినుకులు గాలికి వచ్చి పడినట్టున్నాయి అంది. వాన వస్తుంటే ముందు వడియాలు తీసుకోరటే, నీ తెలివి. బట్టలు తడిసిపోతాయని డాబా మీదకి పరిగెత్తాను. రవి వద్దని అంటూనే ఉన్నాడా? నువ్వే వినకుండా చాకిరేవు పెట్టావు. ఉన్న బట్టలన్నీ నీళ్ళలో ముంచేశావు. నిన్న సాయంత్రమే కాను ఊరు నుంచి వచ్చింది అని వాడు మొత్తుకుంటూనే ఉన్నాడు. అయినా నేను వినలేదు. అంతేగా నువ్వనేది? మగబిడ్డ అంటూ ఎప్పుడు వాడిని వెనకేసుకొని రావటం నీకు అలవాటేగా. ఇంట్లో దుప్పట్లు, గలీబులు, ప్యాంట్లు, షర్ట్లు మాసి జిడ్డోడుతున్నాయి. చూడలేకపోయాను. నిన్న బస్సు దిగి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఇల్లు చూస్తే నాకు పిచ్చెక్కిపోయిందంటే నమ్ము. చిచి, తను ఉతుక్కోకపోతే మానే, కనీసం ఏ 10 రోజులకు ఒకసారో అన్ని చాకిలికి పారేయకూడదు. వాడికి అంత శ్రద్ధ ఎక్కడిదే? ఎప్పుడు వాడి స్నేహితులతోటే వాడి లోకం వాడిది. మరీ అవసరమైన వాడి బట్టలు మాత్రం డ్రై క్లీనింగ్కి పడేస్తాడు. ఇంతలో ఏదో పడి భల్లున పగిలిన శబ్దం అయింది. సుచరిత చెంగున గంతు వేసి పరిగెత్తింది. అయ్యోయ్యో, ఏమిటేమ్మా పడింది? పగిలిందేమిటి? రాజమ్మ గారు ఆతుర్తగా కేక పెట్టింది. గాజు గ్లాస్ అత్తయ్య టేబుల్ మీద పెట్టారు. ఆ వెధవ కిటికీ తలుపులకి కొక్కేలు సరిగ్గా లేవు. అవి వేసినా ఉండక ఊడి వస్తున్నాయి. గ్లాసు గాలికి కింద పడి గోవిందా అయింది. చిచి, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టరు. అయ్యయ్యో, ఇంకు బాటిల్ ఒరిగిపోయి అన్నయ్య కాగితాలన్నీ పాడైపోయినాయి. కర్మ. సుచరిత సనుక్కుంటూ ఇంకు బాటిల్ తీసి పక్కన పెట్టి ఇంకుతో తడిచిన కాగితాలు తీస్తుంది. ఒక కాగితం ఎగిరి వచ్చి ముఖం మీద పడుతుంటే వేగంగా ముఖం తిప్పేసి తప్పించుకొని కాగితం పట్టుకుంది. పగిలిన గ్లాసు ముక్కలు కాగితంలోకి జాగ్రత్తగా ఎత్తుతోంది. ఇంతలో తలుపుల మీద టక్ టక్ మని శబ్దం అయింది. అడుగో, అన్నయ్య వచ్చినట్టున్నాడు. సుచరిత పరిగెత్తికెళ్లి తలుపులు తీసింది. ఎదురుగా గుమ్మంలో నిలబడింది రవి కాదు, ఆ పొడగాటతను. రవి ఎప్పుడు వస్తాడో తెలుసా అండి? అడిగాడు. తెలీదు, కొట్టినట్టే జవాబు ఇచ్చి తలుపు మూయబోతుంటే అతను చేత్తో తలుపు పట్టుకుని బలంగా ఆపాడు. ఇంట్లో ఏదైనా మెసేజ్ ఇచ్చాడా? ఇవ్వలేదు. అతను చేయి వేసి తలుపు ఆపినందుకు ఒళ్ళు మండిపోయింది. బలంగా వేయాలని చూసింది. అతని తలుపుని కదలనీయలేదు. సుచరిత పెదవులు బిగిసినాయి. ముక్కు పుటాలు పెద్దవైనాయి. 2 క్షణాల తర్వాత అతనే వదిలేశాడు. ఇంతలో పిల్లి మ్యావ్ అని అరవటం వినిపించింది. అయ్యయ్యో, పిల్లేమ్మా, పాడు పిల్లి. సుచరిత, ఎక్కడున్నావే అమ్మా? పాలలో మూతి పెడుతుందేమో. పిల్లి తాగిన పాలు తాగితే క్షయరోగం వస్తుందిట. రాజమ్మ గారు నీరసం కంఠంతో పెగిల్చుకొని మరీ కేకలు పెట్టింది. సుచరిత గిరుక్కున వెనక్కి తిరిగి వంట ఇంట్లోకి బాణంలో దూసుకుపోయింది. వెదవ పిల్లి, పాడు పిల్లి, చంపేయాలి దీన్ని. రాత్రి కూడా పాలన్నీ మింగేసింది. టపామని శబ్దమైంది. అయ్యో, ఏమిటే అమ్మా ఆ శబ్దం? నా గుండెలు భూకంపంలా అదిరిపోతున్నాయి. రాజమ్మ గారు పీచు కంఠంతో మళ్ళీ అరిచింది. పిల్లి మీద అప్పడాల కర్ర విసిరానత్తయ్యా అంది. సుచరితను చూడగానే పిల్లి చెంగున కిటికీలోకి ఎక్కి నడుం సాగదీసి ఎత్తి ఒక క్షణం నిలబడి ఆ వెంటనే కిటికీలోంచి దూకి పారిపోయింది.
కాస్తలో తప్పించుకుంది, లేకపోతే చచ్చుండేది అంది సుచరిత. అయ్యో రామా, చంపేస్తావా ఏమిటే? వెదవపాలు. కాసిని తాగితే తాగింది. పిల్లిని చంపిన పాపం బంగారపు గుడి కట్టించినా పోదు. సింగినాథం అలా భయపడితే వాటిని చంపరని పెద్దాళ్ళు బెదిరించటానికి అని ఉంటారు. రోజు మేకల్ని, కోళ్లని, చేపల్ని కోసి తినేవారికి లేని పాపం పిల్లిని చంపితే వస్తుందా ఏమిటి? అంది ఇంకు చేతులు కడుక్కొని వస్తూ. ఇంతకీ వచ్చిందెవరో చెప్పనే లేదు. ఎవరు? రవిని అడుగుతున్నారు. ఎవరో ఒకర్లెద్దు. నువ్వు కళ్ళు మూసుకొని కృష్ణారామ అనుకుంటూ పడుకో. వచ్చిన వాళ్ళ పేరు అడిగావా? ఓహో. అయ్యో, అడగలేదా? నేను అనుకుంటూనే ఉన్నాను. రవి వచ్చి వాళ్ళ పేరు తెలుసుకోలేదంటే చిరాకు పడిపోతాడు. పేరెందుకు అడగటం? పొడుగ్గా జెండా కర్రలా ఉన్నాడు. నీకోసం ఒక జెండా కర్ర వచ్చి వెళ్ళిందని చెప్తానులే. అయినా అత్తయ్య, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఇదేం ఇల్లు, ఇదేం లోకం. ఇది లాడ్జిలా ఉంది గాని ఇల్లులా లేదు. ఎక్కడ చూసినా మాసిన బట్టలు, ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ పీకలు, ఎండిపోయి అట్టలు కట్టిన కాఫీ కప్పులు, కింద పడి దొర్లుతున్న మంచినీళ్ళ గ్లాసులు. మంచినీళ్లు తాగితే మళ్ళా అవసరం వస్తుంది. కడిగి పెట్టాలనే బుద్ధి ఉండద్దు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నేను ఇలాగే చేస్తాను. ఊరుకుంటారేమో చూస్తాను. అన్నయ్య నోరులేనితనం వాళ్ళందరికీ అలసైపోయింది. చిచి, ఆ గోడల నిండా నూనె మరకలు చూడు, వట్టి జిడ్డుగాలన్నమాట. వాళ్ళంతా మగపిల్లలు, వాళ్ళకేం పడతాయి ఈ విషయాలు? సుచరిత బట్టలు ఆరేస్తున్నదల్లా గయ్యమంది. నడుం మీద చేతులు పెట్టుకుని కోపంగా చూస్తూ, నువ్వు అలా అందరినీ కలిపి వెనకేసుకొచ్చావంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నాకేం పని పాట లేకుండా ఆడిపోసుకుంటున్నానా నీ ఉద్దేశం? అసలు నీలాంటి ఆడవాళ్ళు ఇలా వెనకేసుకు రాబట్టే ఈ మగ ప్రబుద్ధులకి ఇలా సోమరితనం పెరిగిపోయి ఉంటుంది. ఏం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి ఆడ మగ అంటూ తేడా ఉంటుందా? వాళ్ళకి మాత్రం బాధ్యత లేదా? ఏదో అన్నానులే తల్లి, ఇప్పుడు నన్ను తూర్పార పట్టకు. ఊరుకో. ఇంటికి వచ్చింది ఎవరో అడగకపోతివి. పొడుగ్గా ఉన్నాడంటున్నావు. వచ్చింది హేమంత్ కాదు కదా? ఏమిటి? ఆ వాసారావు గారి పేరు హేమంతా? ఈసారి అన్నయ్య ఫ్రెండ్స్ మహాశైల్లో ఎవరినైనా ఇంట్లో అడుగు పెట్టని చెబుతా. వాళ్ళ చేత గ్లాసులు గడిగిస్తా, ఇల్లు ఉడిపిస్తాను. నూనె మరకలు తుడిపించకపోతే నా పేరు సుచరితే కాదు. అసలు వీళ్ళకి ఒకసారి బుద్ధి బిగ్గరగా అంటూ ముందు గదిలోకి వచ్చిన సుచరిత హఠాత్తుగా మాటలు మింగేసింది. అక్కడ కుర్చీలో ఆ పొడుగాట అతను కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చోవటంలోనే ఒక టీవీ. జెండాకర్ణ అని తను అనటం, వాసారావు అనటం, ఇల్లు పాడు చేశారని విమర్శించటం, ఊడిపిస్తానని బెదిరించటం, ఈ మాటలన్నీ ప్రతి అక్షరము అతను విన్నాడని అతని ముఖం చూస్తుంటే తెలుస్తూనే ఉంది. అతను సుచరితను చూడగానే లేచి నిలబడ్డాడు. క్షమించండి, బయట బాగా వాన పడుతుంది, అందుకని లోపలికి రాక తప్పలేదు. సుచరిత అతన్నే చూస్తోంది. నా పేరు హేమంత్, నేను రవి స్నేహితుణ్ణి, నమస్కరిస్తూ అన్నాడు. సుచరిత ప్రతి నమస్కారం చేయలేదు. అతన్నే కళ్ళప్పగించి చూస్తోంది. అతను తన అన్న మాటల్ని విన్నాడు. అతను వినాలని తన అనలేదు. అతని మాటలు నిశితంగా ఆమె దొంగతనాన్ని పట్టినట్టుగా ఉన్నాయి తప్ప ఏమాత్రం నదురు బెదురు లేదు. క్షణం క్రితం రవి ఫ్రెండ్స్ని ఎవరినైనా రాని, ఇల్లు ఉడిపిస్తాను, గ్లాసులు కడిగిస్తాను అని రంకెలు వేసిన సుచరితకి అతని ముఖంలో కనిపించే గాంభీర్యం ఏమిటో గాని ఆ మాటలే నాలిక మీదకి రావటం లేదు. నిరుత్తరురాల్లా చూస్తోంది. తనను చూసి అతను భయపడాల్సింది, తనే తడబడిపోతోంది. అతని చూపుల్లో కనిపిస్తున్న స్థిర చిత్తం అలాంటిది. అతని కళ్ళకి ఎదురుగా గోడకి నూనె మరకలు కనిపించాయి. వాటిని చూపిస్తూ అన్నాడు, చూడండి, ఆ సుధాకర్ ఉన్నాడే, అతను తల నిండా ముఖం మీదికి కాలువలు కట్టేంత నూనె రాసుకుని వస్తాడు. అదేమంటే మా శ్రీలక్ష్మి నాకు బట్టతల అయిపోతుందని మందార నూనె స్వయంగా తనే నా తలకి రాస్తుంది అంటాడు. అతను చేసినవే ఆ నూనె మరకలు. నిలబడినప్పుడు గోడకి తల ఆనించటం కూడా అతని దురలవాటే. చూడండి, నా తలకి అసలు ఎక్కువ నూనె ఉండదు. అతని ఎడమ చేతి వేళ్ళు అలవోకగా జుట్టులోకి పోనిచ్చి చూపించాడు. సుచరిత వింటోంది. తనేమీ అనలేకపోతుంది. ఇదేం చిత్రం, మీ ముఖానికి ఇంక అంటిందండి, అద్దంలో చూసుకోండి.
కుడిపక్క మీకు మీసం వచ్చినట్టుగా ఉంది అన్నాడు. అతనికి కొన్ని నిజాలు సూటిగా నిర్మోహమాటంగా నిజాయితీగా చెప్పే అలవాట్లో ఉంది. ఏమిటి? సుచరిత ఆ మాట వినగానే గిరుక్కున వెనక్కు తిరిగి రివున లోపలికి సంధించి విడిచిన బాణంలో దూసుకుపోయింది. ఎవరది? హేమంత్. లోపల నుంచి రాజమ్మ గారు కేక పెట్టింది. అవునండి నేనే అన్నాడతను. రా, ఇలా రా. పర్వాలేదులేండి, ఇక్కడ కూర్చుంటాను. అదేమిటయ్యా పరాయి వాళ్ళ మాట్లాడతావేమిటి? లోపలికి రా, కూర్చో. నీకోసం మా రవి కలవరించిపోతున్నాడు. పొద్దుట్నుంచి ఎదురు చూశాడు. రా, ఇలా రా అంది. అతను మొహమాటంతో తప్పనిసరిగా కాదనలేక వచ్చినట్టుగా వచ్చాడు. కూర్చో అంది ఆవిడ. హేమంత్ కూర్చోలేదు. నిలబడి నమ్రతగా అడిగాడు. మీ ఒంట్లో ఎలా ఉందండి? నువ్వు తెచ్చి ఇచ్చావే, ఆ దగ్గుమందు వేసుకున్న తర్వాత బాగానే ఉందయ్యా. 4 రోజుల నుంచి హాయిగా నిద్రపోతున్నాను. అయిపోతే చెప్పండి, మళ్ళా తెచ్చి ఇస్తాను. లోపల అద్దంలో సుచరిత ముఖం తేరిపార చూసుకుంటోంది. నిజమే, కుడిపక్క రాజుగారి మిషన్లా అంటింది ఇంకు. అది చూస్తుంటే తనకే ఫక్కున నవ్వొస్తోంది. అతను కాస్తైనా నవ్వలేదు. అత్తయ్య మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి. సుధాకర్ కనిపించడం లేదేమిటి అడుగుతోంది ఆవిడ. వాళ్ళ మామయ్య పొలం డబ్బు తీసుకురమ్మనమని నర్సాపురం పంపాడు. ఇంతకీ పెళ్ళెప్పుడట? ఆగస్టులో అంటున్నాడు. అలాగా, శ్రీలక్ష్మి కూడా మంచి పిల్లే. కాకపోతే వాళ్ళ మామయ్య బుచ్చిరామయ్యే కాస్త పిసినారి మనిషి. ఒక కూతురుగా బాగానే చూస్తాడేమోలే. నేను వెళ్తానండి, వాన తగ్గింది. రవి తను వచ్చే వరకు నిన్ను ఉండమని అన్నాడు. కూర్చో నాయనా, కాఫీ తాగుతావా? అమ్మాయి సుచరిత ఆవిడ పిలిచింది. అబ్బాయి వద్దండి, నేను వెళ్తున్నాను. అతను మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. గంట తర్వాత సుచరిత టేబుల్ దగ్గర కూర్చుని స్నేహితురాలికి ఉత్తరం రాసుకుంటోంది. రవి తడిసి ముద్దైన నీళ్లు కారుకుంటూ వచ్చాడు. ఇంట్లోకి అడుగు పెడుతూనే హేమంత్ వచ్చాడా అని అడిగాడు. వచ్చాడు, వెళ్ళాడు, 2 జరిగినాయి అంది రాజమ్మ గారు. అదేమిటి, కూర్చోమని చెప్పి వెళ్ళాను కదా, చెప్పలేదా? తల తుడుచుకుంటూ అడిగాడు. ఎలా కూర్చుంటాడురా? ఇంట్లో కాలు పెట్టాడో లేదో నీ చెల్లెలు దండకం చదవటం ప్రారంభించింది. ఇల్లంతా నీ స్నేహితుల మూలంగా పాడైపోతోందట. వాళ్ళు ఈసారి వస్తే వాళ్ళ చేత ఇల్లు ఉడిపిస్తుందట, గ్లాసులు కడిగిస్తుందట. ఏమిటి, హేమంత్ని అంత మాట అందా? సుచి, ఇది నిజమేనా? తల తుడుచుకుంటున్న వాడల్లా ఆగి గట్టిగా పిలిచాడు. సుచరిత ఉత్తరం రాస్తూనే నాకేం తెలుసన్నయ్యా, అసలు అతను అక్కడ కూర్చున్నాడని కూడా నాకు తెలీదు. ఆ పెద్ద మనిషికి ఇంట్లోకి వచ్చేటప్పుడు అడిగి రావద్దు అన్నయ్య, నేను చెప్తున్నాను. నీ ఫ్రెండ్స్కి ఇంతవరకు శుచి శుభ్రం లేదనుకున్నాను, ఇప్పుడు తెలుస్తోంది. సభ్యత సంస్కారం కూడా లేవు. నోర్మొయ్, హేమంత్ ఎవరో తెలుసా? ఎవరైతేనేమిటి, బుద్ధి లేకుండా మాట్లాడకు. నీకు ఈ మధ్య వాగుడు బాగా ఎక్కువైంది. సుచరిత రాస్తున్నదల్లా ఆపి గైన లేచింది. నీకు ఈ మధ్య అసలు మతిపోయింది. నేను వచ్చినప్పటి నుంచి చచ్చి చెడి ఇల్లంతా శుభ్రం చేసి అద్దంలా పెట్టి నీకిష్టం కదా అని తెల్లవారుజామున లేచి సగ్గుబియ్యం ఉడకబెట్టి వడియాలు చేసి పెడితే నన్నే తిడుతున్నావా? పో, నేను అసలు నీతో మాట్లాడను. మరేను వాళ్ళ ఊరు రమ్మనమని ఎంత బతిమలాడింది. అయినా నాకే బుద్ధి లేని దానిలా సెలవుల్లో నీ దగ్గరే ఉండాలని వచ్చాను. నాకు బాగా శాస్తి జరిగింది. నువ్వెవరినో వెనకేసుకు వచ్చి నాతో పోట్లాడుతున్నావు. నా సంగతి శ్రమ నీకు పట్టనే లేదు. నేనిప్పుడే విశాఖపట్నం వెళ్ళిపోతాను. సుచరిత కాళ్ళు బాదుకుంటూ వెళ్ళి గబగబా బట్టలు తీసి పెట్టెలో పడేసాగింది. ఎందుకురా దాన్నంటావు? పాపం వచ్చినప్పటి నుంచి చాకిరీ చేస్తూనే ఉంది అంది రాజమ్మ గారు. రవికి ఆవేశ పొంగు నీళ్లు జల్లినట్టు తగ్గిపోయింది. చప్పున చెల్లెల దగ్గరికి వచ్చాడు. సుచరిత పడేస్తున్న బట్టలు పెట్టెలో నుంచి లాగేస్తూ, సారీ తల్లి, సారీ అంటున్నానుగా, నాదే పొరపాటు. అతను ప్రసన్న దృక్కులతో ఇల్లంతా కలియజూశాడు. నువ్వు వచ్చిన తర్వాత ఏమిటా ఇల్లు ఇలా కలకల్లాడిపోతుంది అనుకుంటున్నాను. అరెరే, ఎంత బాగా సర్దావు అంటూ మెచ్చుకున్నాడు. నా జన్మలో ఇంకెప్పుడు సర్దను గాక సర్దను. నీ ఫ్రెండ్స్ అందరినీ ఇంట్లో కాపురం పెట్టించుకో ముక్కు చీత్తు అంది. మా తల్లివిగా కోపం తెచ్చుకోకమ్మా.
నిజమే సుమా, విడిచిన బట్టలు తలుపుల మీద నుంచి కుర్చీల మీద నుంచి మాయమైనాయి. ఇల్లంతా నీటుగా ఉంది, చిత్తు కాగితాలే కనిపించడం లేదు. చూడు శుచి, నా స్నేహితులు నువ్వు లేనప్పుడు ఇల్లు పాడు చేసే మాట నిజమే. ఆ సుధాకర్ ఉన్నాడే, వాడిని నువ్వు ఇల్లు ఉడమన్నా గ్లాస్ కడగమన్నా ఏమీ అనుకోడు. కానీ హేమంత్ ఉన్నాడే, అతను అసలు ఎవరి ఇంటికి రాడు. ఎంత అభిమానమో చెప్పలేను. ఎంత మంచివాడో అంత కోపిష్టి. అతనికి కోపం వస్తే మనలా అతను కేకలు వేయడు, రాయిలా బిగుసుకుపోతాడు. ఇక మాట పలుకు ఉండదు. రవి పెట్టె మూసి సుచరిత భుజాల చుట్టూ చేయి వేసి బలవంతంగా యువతల గదిలోకి తీసుకువస్తూ, నీ గురించి నేనెంత ఘనంగా చెప్పుకున్నానో తెలుసా? మా సుచరిత ఇంత గొప్పది అంత గొప్పది అన్నాను. ఒకరిని గౌరవించటంలో, మర్యాద ఇచ్చి పుచ్చుకోవటంలో శుచి తర్వాతనే అన్నాను. నువ్వేమో ఇలా దులిపి పారేశావు. నా పరువు కాస్త పోయింది. రవి సుచరితని కుర్చీలో కూర్చోబెడుతూ అన్నాడు. నువ్వు పరీక్షల హడావిడిలో ఉన్నావని చెప్పలేదు. నేను, హేమంత్, సుధాకర్ ముగ్గురం కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నాం. అతను బాగా డబ్బు ఉన్నవాడు. సుచరిత ఇది వినగానే మూతి సున్నాలా చుట్టింది. డబ్బున్న మనిషి అంటున్నావు? అలా సన్నగా ఉన్నాడే మరి, తినటానికి లేక ఒంటిపూట భోజనం చేసే మనిషిలా. మరేను ఇంట్లో చూడు, అందరూ ఎంత బొద్దుగా ఉంటారో. తల్లి, అందరినీ ఏడిపించినట్లుగా నీ నోటి తొందరతో అతన్ని మాత్రం ఏమీ అనవద్దు. మంచిదానివిగా నా మిగతా స్నేహితులందరికీ నీ నోటి దురుస్తనం గురించి తెలుసు. నీ మంచి మనసు వాళ్ళకి ఎరకే, ఇతనికి తెలియదు, కొత్తవాడు. నాకే తెలియని ఇతను స్నేహితుడు అంటున్నావు. ఆకాశంలో నుంచి ఎప్పుడు ఊడిపడ్డాడు? నీ స్నేహితులంతా నాకు తెలిసిన వారేగా. మేమిద్దరం ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదివాం. అతను ఎవరితోనూ మాట్లాడే రకం కాదు. అదేం జబ్బు? అదిగో అనద్దన్నానా? ఒకసారి అతను లైబ్రరీలో తన ఖరీదైన పెన్ను మర్చిపోయి వెళ్ళిపోయాడు. నేను తీసి దాచి మర్నాడు అతను కాలేజీకి రాగానే ఇచ్చాను. తర్వాత ఒకసారి మార్కెట్ దగ్గర అతను కారు ఆగిపోతే నేను తోశాను. మర్నాడు కాలేజీలో నేను కనిపించగానే అతను విష్ చేశాడు. నేను చేశాను. తర్వాత నేనే విష్ చేసేవాడిని. ఒకసారి లిఫ్ట్ ఇచ్చాడు నాకు. అలా మా ఇద్దరికి ముఖపరిచయం మాత్రమే, అంతకు మించి పెరగలేదు. 2 నెలల క్రితం నేను, సుధాకర్ ఒకసారి హోటల్కి వెళ్ళాము. అతను అక్కడ ఉన్నాడు. టేబుల్స్ ఖాళీ లేకపోవడంతో మేము తప్పనిసరిగా అతని టేబుల్ దగ్గర కూర్చోవలసి వచ్చింది. అతను మమ్మల్ని ఆహ్వానించాడు. కాఫీ ఆర్డర్ ఇచ్చాము. సర్వర్ తెచ్చే లోపల కుశల ప్రశ్నలు చాలా మామూలుగా సంభాషణ మొదలైంది. ఏం చేస్తున్నారా అని అడిగాడు. ఉద్యోగం దొరకలేదని, ఏదైనా సొంతంగా పెట్టాలని అనుకుంటున్నామని చెప్పాము. అతను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. మా మధ్య ఆ విషయంలో సంభాషణ జరిగింది. బేరర్ కాఫీ తెచ్చాడు. మా బిల్లు మేము వద్దంటున్నా వినకుండా అతనే పే చేశాడు. మాకతను లిఫ్ట్ ఇచ్చాడు. దోవలో మళ్ళా వ్యాపారం గురించే సంభాషణ ప్రారంభమైంది. మా ఇద్దరిని మన ఇంటి దగ్గర దింపి వెళ్ళాడు. తర్వాత అనుకోకుండా ఒకసారి సినిమా థియేటర్లో కలుసుకున్నాం. ఈసారి టికెట్ అతనికి నేనే తీసుకున్నాను. ముగ్గురం కలిసి సినిమా చూసాం. అతను మాకు తక్కువ పెట్టుబడితో 1-2 వ్యాపారాల గురించి సూచించాడు. మర్నాడు అతన్ని మాతో కలిసి లంచ్ తినమని నేను, సుధాకర్ అడిగాము. అతను వచ్చాడు, కానీ లంచ్ బిల్లు తనే ఇచ్చాడు. ఆ రోజు నుంచి ముగ్గురం వారానికి 1-2 సార్లు తప్పనిసరిగా కలుస్తున్నాం. ప్రస్తుతం ఆ మాటలే జరుగుతున్నాయి. ఏమిటో అనుకున్నాను. కాలేజీలో ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉంటే గర్విష్టి అనుకున్నాను. కాదు, చాలా మంచివాడు. పరిచయం అయిన తర్వాత అర్థమైంది. ఎదుటివారికి సహాయం చేసే మనస్తత్వం, స్నేహానికి గౌరవానికి ప్రాణం ఇస్తాడు. హేమంత్ అండ దొరికిన తర్వాత నాకు, సుధాకర్కి చాలా ధైర్యం వచ్చింది. పని నేను సుధాకర్ చేయించేట్టు పర్మిట్ తీసుకురావడం, పెట్టుబడి గురించి ఆలోచించడం అతని బాధ్యత. మాకు ఇంత సాయం చేస్తున్నాడు కాబట్టి హేమంత్కి మా వ్యాపారంలో 1/4 వాటా ఇస్తానని అన్నాను. అతను తిరస్కరించాడు. మేము ఉద్యోగాలు రాక, ఏమి చేయాలో తెలియక ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నామని, నిస్పృహతో ఉన్నామని గ్రహించి తనకి చేతనైన సాయం చేయటానికి ముందుకు వచ్చాడు. అతనికి అలాంటి సాయాలు చేయడం అలవాటేనని మాకు అతనితో పరిచయం పెరిగిన కొద్దీ అర్థమైంది. ఇప్పుడు చెప్పు, హేమంత్తో నువ్వు గౌరవంగా ప్రవర్తించాలా, అవసరం లేదా?
సుచరిత బుంగమూతి పెట్టింది. నాకేం తెలుసు మరి, నేనెవరో అనుకున్నాను. ఈసారి అతను వస్తే నేను బాగా మాట్లాడతానులే అంది. ఈసారి అతను వస్తాడా అని రవి సంశయంగా అన్నాడు. ఇంతలో రవి అని కేక వినిపించింది. రవి తిరిగి చూశాడు. పొట్టిగా బొద్దుగా ఉన్న వంకీల జుట్టు క్రాఫ్ట్తో ఉన్న ఒకతను లోపలికి వచ్చాడు. రవి అతన్ని చూడగానే ఎదురు వెళ్ళాడు. సుధా, ఇదేమిట్రా, నువ్వు నర్సాపురం వెళ్ళావని మీ మామయ్య అన్నాడే. లేదురా బాబు, మామూలు ఆర్టీసీ బస్సులోనే వెళ్ళామని. మా మామయ్య డీలక్స్ బస్సులో వెళ్తానని నేను, డబ్బు దండగాని ఆయన. మనిషికి సుఖం కోసమే డబ్బు అని నేను. తర్కం వచ్చి ప్రయాణం వాయిదా పడింది. మామయ్య ఇంత దుబారా మనిషివి నీకు నా కూతుర్ని ఇవ్వను అన్నాడు. ఇవ్వకు మానయ్యి అన్నాను. శ్రీలక్ష్మి ఏడుస్తూ కూర్చుంది. ఆ గొడవల్లో 2 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయాను. హోయ్ సుచమ్మ, తల్లి ఎప్పుడు వచ్చింది? సుధాకర్ కుర్చీలో కూర్చుని కాళ్ళు టీపాయ్ మీద పెట్టాడు. ఒరే, ఆ కాళ్ళు తీయరా, రవి కసిరాడు. ఆ తలకి ఎందుకురా అంత నూనె? రవి మళ్ళా అన్నాడు. సుధా వెనక్కి ఆనుకుంటే దిండు కూడా నూనె మరక అవుతుంటే అతని తల నిండా నూనె పూసినట్టుగా ఉంది. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ కల్పనా బండారు.